పిల్లరా మనం గడిచిన సమయంలో మత్తయి సువార్త 26వ అధ్యాయము చివరి వచనం వరకు నేర్చుకోవటం జరిగింది. ఇందులో పేతురు గారు పొంకినటువంటి విషయము, అలాగే ఆఖరిగా ఆయన ప్రభువు విషయం చూడగానే అబద్ధం 3 సార్లు వొంకిన తర్వాత, కోడి కోసిన తర్వాత ప్రభువు పేతురు గారిని చూసి చూడగానే ఆయన విషయం అర్థం చేసుకున్నాడు. యెస్. ప్రభువు చెప్పిన విషయం వెంటనే ఆయనకు జ్ఞాపకం వచ్చింది. పొరపాటు చేశారని. వెంటనే ఆయన పశ్చాత్తాపపడ్డాడు. ఇటువంటి క్యారెక్టర్స్ చాలా అరుదు ప్రియులారా. చాలా అరుదుగా ఉంటాయి. ఎందుకనంటే మనకందరికి తెలుసు, చాలా సంబంధాలు బలహీనపడిపోవటానికి, విచ్ఛిన్నమైపోవటానికి కారణం త్వరగా మార్పు చోటు చేసుకోకపోవటం. లేట్ అయిపోవటం. మనం మారతాం. కానీ టైం అయిపోయిన తర్వాత మారితే ప్రయోజనం లేదు. ఇచ్చిన సమయం దేవుడు ఎంతవరకు ఇచ్చాడో మనకు తెలీదు. అది సమయం దాటిపోతే మనం మారినా ప్రయోజనం లేదు. ఉదాహరణకి ధనవంతుడు లాజరు సందర్భంలో ధనవంతుడికి మారుమనసు కలిగిందా లేదా చెప్పండి? కలిగింది. కానీ ఏమన్నా ప్రయోజనమైందా? అక్కడికి పోయిన తర్వాత ప్రయోజనం ఏమి లేదు. అదే. అంటే ఎక్కడ మారాలి అని తెలియాలి. అంటే భూమి మీద ఉండగానే మారాలి అనంటే, మరి భూమి మీద ఉన్నప్పుడు మనకు ఇంకా టైం ఉంది గదా! అప్పుడు మారదాంలే అనుకుంటారు చాలా. ఒక దైవజనుడి తల్లిగారు ఉన్నారు. ఆమె వాళ్ళ భర్త లేకపోవడాన్ని బట్టి ఆమె వ్యభిచారం అలవాటు పడింది. తర్వాత డబ్బులు వడ్డీకి తిప్పుతుంది. తర్వాత గొడవలకు తిప్పుతుంది. సెటిల్మెంట్ చేస్తుంది. ఒక పూర్తిగా దైవ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాల్లో నిమగ్నమైంది. అమ్మా నువ్వు ఒక దైవజనుడి తల్లివై ఉండి ఇట్లా ఉండటం భావ్యం కాదమ్మా. ఇక మీదటి నుంచైనా వయసు కూడా మీకు ఎక్కువ అయిపోతుంది కదా! నీ కుమారుడు దైవ సేవ చేస్తున్నాడు నమ్మకంగా. అనేకులను దేవుని రాజ్యంలోనికి ఆహ్వానిస్తున్నాడు. కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాడు. మీరు ఇలా ఉండటం మంచిది కాదమ్మా అని మాట్లాడితే ఆమె చెప్పిన మాట ఏంటో తెలుసండి? శిలువ మీద దొంగ లాస్ట్ క్షణంలో చచ్చిపోయాడు. చనిపోయే సమయంలో మారుమనసు పొందాడు కదా! నేను కూడా ఈ మధ్యలో మారటం ఎందుకు? మధ్యలో మారి ఈ పత్యాలు ఇవన్నీ నాకేం అవసరం? ఇవి చేయకూడదు, అవి చేయకూడదు, అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, అది చేయాలి. ఇవన్నీ నాకు అవసరమా? ఆఖరిలో ప్రభువా నన్ను క్షమించయ్యా అని అంటాను అనేటువంటి మాట చెప్తుంది. ఏమండి? చూసారా ఎట్లా తయారయ్యారో? కాబట్టి మార్పుకు మనిషి మరి ముఖ్యంగా మంచికి దోహదపడే మార్పును మనిషి ఇష్టపడట్ల. నా మంచి భవిష్యత్తు కోసమే ఈ మార్పును నేను స్వీకరించగలగాలన్నటువంటి ఆలోచన ఎప్పుడో కోల్పోవటం జరిగింది. పేతురు గారు అలా కాదు. మహనీయులు వాళ్ళు. మహాత్ములు అని చెప్పడం జరిగింది బైబిల్ గ్రంథంలో. ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం. ఎందరినో ప్రోత్సహించి ప్రభువులో నిలబెట్టుట కొరకు ఎంతో ధైర్యమును, ఎంతో తెగువను, ఎంతో త్యాగాన్ని కలబోసినటువంటి రూపాలు అపోస్తలులు. అటువంటి మహనీయులు వెంటనే పశ్చాత్తాపపడ్డాడు. ఇకపోతే తర్వాత ఎప్పుడు కూడా అటువంటి పొరపాట్లు చేయలేదు. మనం మనకి వాళ్ళకి ఎంత తేడా ఉందంటే భూమికి, ఆకాశానికి ఉన్నంత డిఫరెన్స్. ఎప్పుడో ఒకసారి పొరపాటు చేసి ఇంకొకసారి అలాంటివి జరగనీయకుండా జాగ్రత్త పడేవాళ్ళు వాళ్ళైతే. పొరపాట్లే అలవాటుగా చేస్తాం మనం. అది మనకు వాళ్ళకి డిఫరెన్స్. కాబట్టి పేతురు గారి విషయంలో చాలామంది
ఆయన్ను చిన్న చూపు చూస్తే పరిస్థితులే కనబడతాయి. సేవకులు కూడా వాళ్ళని చాలా చులకనగా డిగ్రేడ్ చేస్తూ దుడుకు పేతురు, ఉడుకు పేతురు ఏవండీ ఇవన్నీ చెప్తూ ఉంటారు పేతురు గారి కోసం. నాకు అలాంటివన్నీ విన్నప్పుడు చాలా కోపమొస్తుంది. బాధ కలుగుతుంది. ఎందుకనంటే దేవుడెప్పుడు కూడా వాళ్ళను ఆ రీతిగా వారించలేదు. చాలా నువ్వు దుడుకు పడుతున్నావు. కాస్త తగ్గు, స్లో డౌన్ అయిపో అని దగ్గరే ఉన్న యేసుప్రభు చెప్పలేదు కదా! పేతురు గారితో. అందరి తరపున ఒకాలతో పుచ్చుకొని ప్రతిసారి మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడలేదు ప్రభువు. అంటే అర్థం ఏంటంటే అది ఆహ్వానించదగిందే, ఉండాల్సిందే అని అర్థం. కాబట్టి ప్రియులారా చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం వాళ్ళది. చేతనైతే వాళ్ళలాగా ఉండటానికి ప్రయత్నం చేయాలి తప్ప, వాళ్ళేదో మరి దురుకుతనంతో ఉన్నారో, లేకపోతే అపరిపక్వత ఉన్నారో, తొందరపాటుతో ఉన్నారంటే మరి మన దగ్గర ఉన్నటువంటి మెచ్యూరిటీ ఏమాత్రం ఉంది చెప్పండి? అంటే చాలా మంచిది. ఒకరిని విమర్శించే ముందు దేవుడు అది ఎప్పుడో చెప్తూ ఉంటాడు. నీ కంట్లో దూలం ఉందిరా, ఎదుటివాడి కంట్లో నలుసుని చూస్తున్నావు అని. ఆ పరిస్థితి మనం ఎప్పుడూ అనుకోకూడదు. ఎందుకంటే వాళ్ళ నుంచి స్ఫూర్తివంతమైన వాళ్ళు అన్నటువంటి ఆ పాజిటివ్ యాటిట్యూడ్ అంటే ఒక ధనాత్మక వైఖరి మనలో లేనప్పుడు వాళ్ళలో మంచి మనకు కనపడదండి. గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి చెడ్డవాడు లేదంటే అవలక్షణం కలిగినటువంటి వ్యక్తి లేదా వ్యక్తిత్వం లేనోళ్ళనో లేకపోతే ఇంకొక రకంగా వాళ్ళ మీద ఒక రుణాత్మక వైఖరి, ఒక నెగెటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటే వాళ్ళ ఎంత మంచున్నా మనకేమి ఎక్కవు. అందుకే ఒక మనిషి విషయంలో ఒక అంచనాకొచ్చేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. దట్ టూ ఎస్పెషల్లీ వీళ్ళు చెడ్డోళ్ళు అని ముద్ర వేసే ముందు జాగ్రత్త పడాలి. బైబిల్‌లో ఉన్న మహనీయులని మనం వదిలిపెట్టలేదు. మన చుట్టూ ఉన్నోళ్ళని వదిలిపెడతాం మనం. ఏవండీ? వీడు తప్పు, వాడు తప్పు, వాళ్ళ తప్పు, ఆమె తప్పు, ఈమె తప్పు. వాళ్ళలాంటోళ్ళు, ఈళ్ళలాంటోళ్ళు. ఇదే ఇప్పుడు మన జీవితం అంతా ఇదే. అందుకే మనకు మాదిరి, స్ఫూర్తులు ఇవన్నీ ఎక్కట్లేదు మనకి. ఆ పరిస్థితి మనకిప్పుడు ఉండకూడదు. ఇక 27 అధ్యాయం ప్రారంభంలో చూడగలిగితే, ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలందరూ యేసును చంపింపవలెనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి, ఆయనను బంధించి, తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించిరి. ఇప్పుడు చంపించాలి అనుకున్నారు. వీళ్ళే చంపొచ్చు కదా! చంపించాలనుకున్నారు. మహాసభ అది. వాళ్ళకు కొన్ని అధికారాలు ఇవ్వబడడం జరిగింది. 71 మంది సభ్యులు అన్నటువంటి విషయం చెప్పాం కదా! ప్రధాన యాజకుడు ఒక్కడైతే మిగిలినటువంటి 70 మంది సభ్యులు అందులో ఉంటారు. ఆ సన్‌హెడ్రిన్ మహాసభలో ఉంటారు అన్నటువంటి విషయాలు మనం నేర్చుకోవటం జరిగింది. వీళ్ళే చంపొచ్చు గదా! చంపించాలి అన్నటువంటి ఆలోచనతో అధిపతి అయినటువంటి పొంతి పిలాతు దగ్గరికి ఎందుకు తీసుకెళ్లారు? అసలు ఎవరు ఈ పొంతి పిలాతు? ఎందుకు వీళ్ళకు ఈ అధికారం అనేది లేకుండా పోయింది? ఎవరికైనా ఐడియా ఉందండి? ఐడియా ఉంటే ఉందని మాట్లాడండి. లేదంటే లేదని జెప్పండి. మీరు సమయాన్ని వృధా చేయకుండా జాగ్రత్త పడాలి. అందున వందనా ఏమ్మా? వందనాలనా? వందనాలమ్మా చెప్పండి. పిలాతు అంటే ఆ దేశపు గవర్నర్ అనే అర్థంనా? కాబట్టి ఆ గవర్నర్ ఏదైతే ఆమోదిస్తాడో అది చేయడం ఆ యొక్క అధికారులకు కూడా మంచిదని వాళ్ళు అనుకోనుంటారునా. ఓకేమ్మా. రైట్. ఇంకా? అంటే ఏది మంచో, ఏది చెడ్డో అన్నటువంటిది అంత విఘ్నత కలిగిన వాళ్ళేనమ్మా వాళ్ళు. సరే ఒకసారి ఇంకా ఎవరైనా వేరే ఆలోచనలేమన్నా ఉంటే మాట్లాడండి. సిస్టరు తనకు అందినటువంటి విషయం మనతో పంచుకోవటం జరిగింది. మిగతా వాళ్ళు కూడా మాట్లాడొచ్చు. ఇబ్బందేం లేదు. సిస్టర్‌లా కాకుండా ఇంకొక రకంగా ఏమన్నా ఆలోచన చేయగలిగినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఉంటే ఏమని ఆలోచన చేస్తున్నారు? యేసుప్రభుల వారు నేను రాజునని చెప్పినాడు గదా! కాబట్టి అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినాడు అనే
దానిపైన ఆయనకు శిక్ష విధించడానికి పిలాతు దగ్గరికి తీసుకెళ్తారన్న. గుడ్. ఓకే తమ్ముడు. ఇక్కడ ఓకే. అది రాజ్యపరమైనటువంటిది లేకపోతే రాజకీయపరమైనటువంటి ప్రాబ్లమ్ కాబట్టి వీళ్ళు మత సంబంధమైన వాళ్ళు గాబట్టి, వీళ్ళ పరిధిలో ఇది లేదు అన్నటువంటి విషయం సోదరుడు పంచుకోవటం జరిగింది. సో, ఇదొక వాలిడ్ థింకింగ్. ఓకే. మంచిది. అయితే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు వీళ్ళందరూ మత సంబంధమైనటువంటి అధికారులు కావచ్చు, లేకపోతే మిగిలిన వాళ్ళు ఎవరైనా గావచ్చు, వీళ్ళందరూ ఎవరి కిందున్నారు? రోమా ప్రభుత్వ పరిపాలనలో కింద ఉన్నారు. ఉండాలని. రోమా ప్రభుత్వ పరిపాలన ఉన్నప్పుడు ఒక మనిషిని మరణదండన విధించే అధికారం జనరల్లీ ఎవరికుంటదంటే ప్రభుత్వాధికారులకుంటది. మిగతా అధికారులు వాళ్ళకు ఇది ఉండదు. ఇప్పుడు మీకు బాగా అర్థం కాని ఒక మాట చెప్తాను. ప్రభుత్వంలో అధికారులైనంత మాత్రం చేత కూడా వాళ్ళకి కొన్ని కోట్ల విషయం ఆలోచన చేస్తే మరణదండన విధించేటటువంటి హక్కు, అధికారం ఎవరి నుంచి మొదలవుద్దో తెలుసండి? కోర్టులుంటాయి. కొన్ని జిల్లా హెడ్ క్వార్టర్‌లో గూడా కోర్టులుంటాయి కదా! ఈ మండల హెడ్ క్వార్టర్‌లో గూడా కోర్టులుంటాయి. అయితే ఆ మండల హెడ్ క్వార్టర్‌లో ఉన్నటువంటి కోర్టులో ఉన్న న్యాయమూర్తి గూడా మరణదండన విధించే అధికారం ఉండదు వాళ్ళకి. తెలుసా మీకు? ఐడియా ఉందా ఎవరికన్నా? ఉంది అన్న. ఇప్పుడు కడపలో ఎవరికుంటుంది? ఎవరికుంటుంది మరి అనంటే, జిల్లా హైకోర్టు సెషన్స్ కోర్టు కాదక్క. జిల్లా సెషన్స్ కోర్ట్ అని కొన్ని జిల్లాలకు సెషన్స్ కోర్టులనేది ఇవ్వడం జరుగుతుంది. జిల్లా హెడ్ క్వార్టర్‌లో మాత్రమే ఆ సెషన్స్ కోర్ట్ ఉంటుంది. ఆ జిల్లా సెషన్స్ కోర్టుకు మాత్రమే మరణదండన విధించే అధికారం ఉంటుంది. దాంతో మొదలేసుకొని అక్కడితో ప్రారంభించి హైకోర్టులకు ఆ తదుపరి అంటే హైకోర్టులు మీన్స్ అది రాష్ట్రానికంతటికి ఉండేటటువంటి న్యాయస్థానం. సుప్రీం కోర్ట్ అనేది దేశానికంతటికి ఉండేటటువంటి న్యాయస్థానం. ఈ విధంగా జిల్లా హెడ్ క్వార్టర్‌లలో ఉండేటటువంటి జిల్లా సెషన్స్ కోర్టు అన్న వాటికి మాత్రమే మరణదండన విధించే అధికారం ఉంటది. మిగతా మండలాల్లో ఉన్నటువంటి కోర్టులలో ఉండేవాళ్ళు న్యాయమూర్తులు, న్యాయవాదులు అది కోర్టే అయినా కూడా వాటికి అధికారం లేదు. నేనేమంటున్నానంటే రాజకీయాలకు సంబంధించి లేదా ప్రభుత్వాలకు సంబంధించి కూడా అందరు అధికారులకు కూడా మరణదండన విధించే అధికారం ఉండదు. కాబట్టి ఎస్పెషల్లీ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకే కొందరికి మరణదండన విధించే అధికారం లేనప్పుడు, ఇక మత సంబంధమైనటువంటి నాయకులకి ఎక్కడుంటుంది? వాళ్ళు ఉన్నదే రోమా రాజకీయం కింద, రోమా ప్రభుత్వం కింద. వీళ్ళు కూడా బానిసలే. కనుక వాళ్ళకు ఆ అధికారం లేకుండా పోయింది. దట్టు ఒక సందర్భం జరిగింది బైబిల్‌లో చూద్దాం. అంటే వీళ్ళు తీసుకెళ్ళిపోయారు? ఏం వీళ్ళే చంపేయొచ్చు కదా! వీళ్ళకి కూడా ఒక అధికారం ఉంది కదా! పెద్దల సభ కదా! ఎందుకంటే యూదులేం తక్కువ లేరు కదండీ. లక్షల్లో ఉన్నారు అప్పుడే. సో, లక్షల్లో ఉన్నటువంటి యూదులకు ప్రతినిధులుగా, పెద్దలుగా 71 మంది ఉంటే వీళ్ళకెందుకు ఆ పవర్స్ లేకుండా పోయాయంటే 18వ అధ్యాయం యోహాను సువార్త చూద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 31, 32 వచనాలు చూద్దామండి. 31, 32 వచనాలు. పిలాతు మీరతన్ని తీసుకొని పోయి మీ ధర్మశాస్త్రము చొప్పున అతనికి తీర్పు తీర్చుడనగా యూదులు ఎవనికిని మరణ శిక్ష విధించుటకు మాకు అధికారము లేదని అతనితో చెప్పిరి. అందువలన యేసు తాను ఎట్టి మరణము పొందబోవును దానిని సూచించి చెప్పిన మాట నెరవేరెను. ఇక్కడ మీరు గమనించండి. అసలు పిలాతు ఏం చెప్తున్నాడండి? ఏమంటున్నాడు? మీరు ఇతన్ని తీసుకొని పోయి మీ ధర్మశాస్త్రం చొప్పున అతనికి తీర్పు తీర్చండి అని చెప్తుంది. ఇప్పుడు తీర్పు తీర్చండి అన్నాడా? లేదంటే చంపేసుకోండి అన్నాడా? తీర్పు తీర్చండి అని. తీర్పు తీర్చండి అనంటే వీళ్ళు ఆ తీర్పుల వరకైతే మా చేతిలోనే ఉంది. మాకు తెలుసు ఆ విషయం. ఇప్పుడు ఇక్కడ తీర్పు గాదు. ఏకంగా చంపేయటమే. కాబట్టి చంపేసేంత పరిస్థితి ఆ రకంగా మేము అధికారం మాకు లేదు.
ఎవనికిని మరణశిక్ష విధించుటకు మాకు అధికారం లేదు అని. అంటే ఉన్న అధికారం ఎవరు తీశారు? నేనిప్పుడు అడుగుతున్నాను, మీరు చెప్పండి. ఇప్పుడు ఏ ప్రభుత్వం కింద లేనప్పుడు ఇశ్రాయేలీలు, అంటే రోమా ప్రభుత్వం గాని, గ్రీకు ప్రభుత్వం గాని, మాదే పారసీక ప్రభుత్వం గాని, బబులోను ప్రభుత్వం గాని, ఈ ప్రభుత్వాలొచ్చి పరిపాలించక మునుపు అటు ఇశ్రాయేలీయులను పరిపాలించటానికి వేరే అన్ని రాజులు పోతారు గదా! అష్షూరు చెర. అష్షూరు చెరకు ఇశ్రాయేలు పోక మునుపు, బబులోను చెరకు యూదులు వెళ్ళక మునుపు, సగటు ఇశ్రాయేలీయుల్ని చంపే అధికారం మతాధికారులకు ఉండేదా? లేదా? నా ప్రశ్న అర్థమైందండి మీకు? ఇప్పుడు వేరే ఉండేది. అధికారంలో వేరే ప్రభుత్వం కింద ఉన్నారు గాబట్టి, ఆ ప్రభుత్వాధికారులు మరణదండన విధించాలి. కానీ ఎవరి క్రింద వీరు లేనప్పుడు వీళ్ళకి వీళ్ళే పరిపాలించుకునేటప్పుడు మరణదండన అధికారం ఉండేదా? లేదా? ఉండేది. ఉండేది. ధర్మశాస్త్రం ప్రకారం. 100% రాళ్లతో కొట్టి చంపినటువంటి సందర్భాలు ఎన్ని లేవు? మోషే గారి నాయకత్వంలో, యెహోషువ గారి నాయకత్వంలో ఎన్నో సందర్భాల్లో. అంతెందుకు, ఇప్పుడు మనకు నాబోతు ద్రాక్ష తోట విషయం మనకు తెలుసు కదా! నాబోతు గారిని చంపించింది ఎవరండి? యెజెబెల్. యెజెబెల్. రాజు భార్య కదండీ! రాజు భార్య. యెజెబెల్ కరెక్టమ్మా. అహాబు రాజు వాళ్ళ ఆవిడ యెజెబెల్ ఓకే. కానీ ఇక్కడ మరణశిక్ష విధించింది ఎవరు? అంటే రాజు. రాజు భార్య కదా! అంటే ఎప్పుడు వీళ్ళు కోల్పోయారు ఈ మరణదండన విధించే అధికారము అనంటే, వేరొక అధికారి యొక్క లేదా వేరొక ప్రభుత్వం యొక్క అజమాయిషీలోనికి ఎప్పుడైతే వెళ్ళిపోయారో అప్పుడు కోల్పోయారు. మీరు తీర్పులు విధించుకోండి, తీర్పు తెచ్చుకోండి అన్నాడే తప్ప పిలాతు, మీరు చంపేసే అధికారం గూడా ఉంది, అతనికి చంపడానికి తీర్పు తీర్చని చెప్పలా. కానీ వీళ్ళకు క్లారిటీ ఉంది గనక చెప్పారు. అయ్యా! తీర్పయితే మేము తీసుకునేవాళ్ళమే. కానీ ఇప్పుడు యేసు ప్రభును మరణదండన విధించాలతనికి. కాబట్టి ఈ అధికారం మాకు లేదు. ఎందుకంటే మేము ఆల్రెడీ రోమా ప్రభుత్వపు చెరలో ఉన్నాం అని వాళ్ళు క్లారిటీగా చెప్పడం జరిగింది. ఈ రీతిగా వాళ్ళు అధికారాలు చాలా పోగొట్టుకోవటం అనేది జరిగింది. ఇకపోతే ఈ పొంతి పిలాతు అన్నటువంటి ఆయన కోసం మనకు చాలా విషయాలు తెలియాలి. ఏంటి అవనంటే అసలు ఎవరు ఈ పాంటియస్ పైలట్? ఈ ఈయన్ను ఇంగ్లీష్‌లో అట్లా అంటారు పొంతి పిలాతు. పాంటియస్ పైలట్ అనేటువంటి విషయం ఈయన ఎవరు, ఏంటి సంగతి అనేటువంటి విషయం కొంచెం మనకు క్లారిటీ రావాలి. ఎవరికైనా ఐడియా ఉందండి దీనికి సంబంధించి? రోమా ప్రభుత్వపు పరిపాలన ఎలా సాగుతూ ఉండేది మొదటి శతాబ్ద కాలం అనేటటువంటి విషయం ఎవరికైనా ఐడియా ఉందా? ఇంతకుముందు నేను మీతో పంచుకోవటం జరిగింది. గుర్తున్నోళ్ళు ఎవరన్నా తెలియపరుస్తగలరు? వీలైతే తెలియపరచండి. ఎవరికీ ఐడియా లేదా? వన్సు ప్రారంభములో అంటే యేసు ప్రభులు వారు జీవిస్తున్నటువంటి కాలానికంటే ముందుటి కాలంలో ఎలా ఉండేది రోమా ప్రభుత్వ పరిపాలన అంటే, ఒక చక్రవర్తి మొత్తం టోటల్‌గా పరిపాలనను నిర్వహిస్తూ ఉండేటటువంటి వ్యక్తి బాధ్యతలు. రాను రాను ఏమైపోయిందంటే, ఈ పరిపాలన సౌలభ్యం కోసం రాజ్యాన్ని అంతటిని, రోమా ప్రభుత్వపు సామ్రాజ్యాన్ని అంతటిని కూడా 4 విభాగాలుగా విభజించుకోవటం జరిగింది. ఆ 4 విభాగాల్లో ఒక్కొక్క విభాగాన్ని ఆహ్, పరిపాలిస్తున్న వ్యక్తినే చతుర్థాధిపతి అని అంటారు. చతుర్థాధిపతి అంటే 4వ భాగానికి అధిపతి అని అర్థం. మనకు ఈ పదాలు కనబడుతూ ఉంటాయి. అంటే దాన్ని ఎందుకట్లా రాశారు? ఏంటి? ఇవన్నీ మనకు దానికి సంబంధించిన క్లారిటీ రావాలి. రేపు మన పిల్లలే అడిగారనుకోండి, లేకపోతే మన జూనియర్స్ ఉంటారు, వాళ్ళు అడిగారనుకోండి,
ఎవరి దాకెందుకు మనకే డౌట్ రావాలి. ఓకే. ఎవరు ఈ పొంతి, పిలాతు అని. ఈ పొంతి ఇటువంటి పేర్లు కనబడుతూ ఉంటాయి. అదేంటి దాని అర్థం ఏంటంటే, ఈ పేర్లు ఊర్లను బట్టి పేర్లొస్తాయండి కొన్ని. ఇప్పుడు నన్ను ఈజీగా గుర్తుపెట్టుకోవాలనుకోండి. చాలామంది అనే మాట ఏమనంటారంటే కడప, కడపకు సంబంధించిన సోదరుడు, కడప లాజరస్ బ్రదరు, లేదా కడప నరసింహులు బ్రదరు అని అంటారు. అలా కొందరిని ఐడెంటిఫై చేయటానికి ఊర్లతో వాళ్ళను పిలవటం అనేది జరిగింది. ఇందులో భాగంగానే ఇప్పుడు మీకు తెలుసు కదా! అరిమతయియ యోసేపు అన్నారు కదా! ఈ అరిమతయియ అనేది ఏంటనుకుంటున్నారు? ఊరండి అది. ఊరి పేరు. అలాగే ఈ పొంతి పిలాతు అనేది ఈ పొంతి అనేటటువంటిది ఊరి పేరు. పిలాతు ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అంటే పొంతి ప్రాంతానికి చెందిన వాడు. తర్వాత ఈ పొంతిని కొంచెం డిఫరెంట్‌గా కొంచెం స్లైట్ తేడాతో చూస్తే అది వంశానికి సంబంధించింది ఉంటుంది. అంటే పొంతు వంశీయుడు విన్నారా ఈ పేరు? పొంతు వంశీయుడు అన్న మాట విన్నారా? చదివినాం నా బైబిల్ చదివేటప్పుడు. ఆ! ఎక్కడ ఎవరికైనా గుర్తొచ్చిందండి? పొంతికి, పొంతుకు డిఫరెన్స్ ఉంది. పొంతికి, పొంతుకు డిఫరెన్స్ ఉంది. అది మనకు కూడా అది కూడా తెలియాలి మనకి. ఏమండి? ఒకసారి చూద్దాం. 18వ అధ్యాయం అపోస్తలుల కార్యములు ప్రారంభ వచనం. అటు తరువాత పౌలు ఎఫెసు నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. చూడండి. పొంతికి, పొంతుకు ఎంత డిఫరెన్స్ అంటే పొంతి అనేది ఊరి పేరైతే పొంతు అనేది ఏంటి? వంశం. ఇంటి వంశం పేరు. పేరు. ఆ! ఇంటి పేరు అంటారు చూసారా? వంశం పేరు. అంటే పొంతు వేరు, పొంతి వేరు. ఇది మనం గమనించాలి. ఇకపోతే ఇప్పుడు ఈ హేరోదు గూడా ఈ 4 పార్ట్స్ చేశారని చెప్పారు. రోమా ప్రభుత్వానికి సంబంధించి 4 భాగాలు చేశారు కదా! ఈ 4 భాగాల్లో ఒక భాగానికి యూదయ అనేటటువంటి భాగానికి అధిపతిగా ఉన్నటువంటి వ్యక్తి. ఇవి ఎక్కడ మనకు కనబడతాయంటే ఈ లూకాసు వార్త 3వ అధ్యాయము ప్రారంభ వచనం చూద్దాం. ప్రారంభ వచనం. పెద్దగా ఉంది. నేను చదువుతాను. జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వండి. లూకాసు వార్త 3వ అధ్యాయం ప్రారంభ వచనం. తిబెరి కైసరు ఏలుబడిలో అంటే మీకు ఇంతకుముందు చెప్పాం. కైసరు అనేటటువంటిది ఇంగ్లీష్‌లో ఏమంటారంటే సీజర్ అంటారు. సీజర్ చక్రవర్తులు అంటారు. అంటే ఒక్కొక్క డైనస్టీ ఒక సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి చక్రవర్తులకు ఒక కామన్ బిరుదు ఉంటుంది. అదొక బిరుదు. కామన్ బిరుదు ఉంటది. అంటే ఇప్పుడు ఐగుప్తును పరిపాలిస్తున్నటువంటి వాళ్ళందరికీ ఒక కామన్ బిరుదు ఉంటదండి రాజులకి. ఏం పేరు ఐడియా ఉందండి? ఫరోలు. ఫరోలు అంటారు. ఫరో రాజులు. అలాగే ఇక్కడ మనకు చూడగలిగితే రోమా ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తులను ఏమంటారంటే సీజర్ చక్రవర్తులు అంటారు. ఒకప్పుడు రష్యాని పరిపాలించేటటువంటి చక్రవర్తులు ఎవరైనా కావచ్చు. వాళ్ళని ఏమనేటువంటి వాళ్ళంటే జార్ చక్రవర్తులు అనేవాళ్ళు. జార్ చక్రవర్తులు అనేవాళ్ళు. అలా వాళ్ళకు ఒక కామన్ బిరుదు ఉంటుంది. ఆ బిరుదులలో ఎవరు ఏ రాజుని ఎలా కనుక్కోవాలంటే దానికి ముందే కొంచెం వాళ్ళ పేరు యాడ్ చేసేవాళ్ళు. ఏమని? ఇప్పుడు సీజరు. ఏ సీజరు? తిబెరి కైసరు అన్నారు చూడండి. తిబెరి కైసరు. వాస్తవంగా ఆ సీజర్ చక్రవర్తి ఎవరు అంటే తిబెరి అనేటటువంటి వ్యక్తి. తిబెరి కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరమందు యూదయకు పొంతి పిలాతు అన్నాడు చూడండి. అధిపతిగా యూదయ ప్రాంతానికి పొంతి పిలాతు అధిపతిగా, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగా, ఇతూరయ త్రకోనీతి దేశములకు అతడి తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగా,
అబీలేనే దేశమునకు లుసానియా అధిపతిగా అని 4 ప్లేసులు కనపడుతున్నాయి చూడండి. 4 అధిపతులు కనపడుతున్నారు చూడండి. అందులో యూదయకు సంబంధించి అధిపతి ఎవరు అంటే పొంతి పిలాతు. పొంతి పిలాతు గారి కోసం మనం చాలా తెలియాల్సింది. చాలా భయంకరుడండి ఆయన. దారుణమైనటువంటి రక్త పిపాసి. ఒక రాక్షసుల్లాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి అండి. ఒక కర్కశుడట. చరిత్రలో ఈయన ఇంకా ఏమని చెప్తారంటే మంచి డబ్బు పిచ్చి కలిగినటువంటి వ్యక్తిగా కూడా చరిత్ర చెప్తోంది. కానీ మనకు బైబిల్‌లో ఉన్నటువంటి ఆధారాలు జాగ్రత్తగా గమనించగలిగితే పిలాతు ఎలాంటోడంటే ఒక ఆధారం చూద్దాం. 13వ అధ్యాయం ఇదే లూకాసు వార్త. లూకాసు వార్త 13వ అధ్యాయము ప్రారంభ 2 వచనాలు. పిలాతు లూకాసు వార్త. గలిలయులైన కొందరిని రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ గమనించండి. దీన్ని చదివిన తర్వాత మీకేం అర్థమైంది? దీన్ని చదివిన తర్వాత మీకేం అర్థమైంది చెప్పండి? గలిలయ ప్రాంతంలో వాళ్ళని రక్తం వచ్చేటట్టు హింసించాడునా పిలాతు గారు? నో కాదమ్మా. అందుకే నేను అడిగింది. ఇది ఏమన్నా అర్థమైందా మీకు అని. ఇంకా చెప్పండి. నరబలి ఇచ్చాడన్న వాళ్ళ దేవతలకి. అది ఇక్కడ గమనించాలి. ఇటు హింసలు పొందారు అండి. వాస్తవంగా రక్తాన్ని ఒలికించటం తీసుకుంటున్నారు అని అంటే బలులతో కలిపేస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే అక్కడ బలి అనే మాట కనపడదు చూడండి. అక్కడ మనం బలి, రక్తము, బలి అంటే ఏం చేసి ఉండాలి? ఏదన్నా జస్ట్ ఒక చెయ్యో కాలో కోసి ఉండాలా? లేకపోతే పెక్ కోసి ఉండాలా? పీక కోసి రక్తం అంతా ఒలికిచ్చింది. అంటే వాళ్ళ దేవి దేవతలకు నరబలి ఇచ్చేటటువంటి దుర్మార్గుడు ఎవరు అంటే పొంతి పిలాతు. అంత దారుణాతి దారుణమైనటువంటి రక్త పిపాసి ఆ వ్యక్తి. మరి ముఖ్యంగా రోమా అధికారం ఆయా ప్రాంతాలను 4 ప్రాంతాలు పరిపాలించేటటువంటి వాళ్ళకి సర్వాధికారాలు ఇవ్వడం అనేది జరిగింది ప్రభుత్వం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఏది జరిగినా కూడా ఎవడు వ్యతిరేకంగా ప్రభుత్వానికి, ప్రభుత్వ కార్యాలకు విఘాతం కలగజేసినా కూడా ఉపేక్షించే పరిస్థితి ఉండేది కాదు. ఎస్పెషల్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవడైనా తిరుగుబాటు చేస్తున్నాడంటే వెంటనే అణిచివేసేటటువంటి పరిస్థితికి పూనుకునేటువంటి వాళ్ళు. అందుకే అధికారి దగ్గరికి వెళ్ళేటప్పుడు కంప్లైంట్ తీసుకెళ్ళేటప్పుడు ఏం తాలూకు కంప్లైంట్ తీసుకెళ్ళాలనుకుంటారంటే ప్రభుత్వం తాలూకు కంప్లైంట్ తీసుకెళ్ళాలనుకుంటారు. ఏంటి ఆ కంప్లైంటు? కైసరుకు పన్నీయవద్దని ప్రజలను తిరగబడ ప్రేరేపిస్తున్నా అని చెప్పటం. తానే ఒక రాజునని చెప్పుకుంటున్నాడు అన్నట్టు. మరి నువ్వు రాజు అయితే ఏ రోజు ఎవరు మరి? నువ్వు రాజు అయితే ఈ 4 ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ అధికారులు ఎవరు మరి? కాబట్టి ఇటువంటి వాటిని నేరారోపణలుగా ప్రధానంగా మోపి కంపల్సరిగా మరణానికి తగిన హేతువుగా చూపెట్టాలన్నటువంటి ఆలోచన చేయటం జరిగింది. అందున రోమా సార్వభౌమాధికారంతో దారుణమైనటువంటి హింసలకు పాల్పడుతున్నటువంటి వ్యక్తి దగ్గరికి ప్రభు తీసుకెళ్లారు. ఏమండి? అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాడట హేరోదు. చిన్నోడేం కాదు. అందుకే అపోస్తలుల కార్యంలో ఆయన గురించి అలాగే ప్రభు గురించి ఏమని రాయబడిందో 4వ అధ్యాయం చూద్దాం. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 27, 28 వచనాలు చూడండి. 27, 28 వచనాలు.
ఏమి జరగవలనని నీ ఏమి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెను. వాటినన్నింటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోనూ ఇశ్రాయేలీల ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిది. అందరూ కూడుకున్నారటండి. ఎంతమంది కూడుకున్నారట? హేరోదు, హేరోదు తరపున పొంతి పిలాతు, అన్ని జనులు, ఇశ్రాయేలు ప్రజలు మొత్తం అందరూ కూడా కలగలిశారు ప్రభువును మట్టు పెట్టడానికి. అందరూ ఈ విధంగా కలగలిసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మీకు ఇప్పటికైనా మనకి ఎప్పటికో ఒక డౌట్ రావాలి. ఇంతమంది కలిసి యేసు ప్రభును లేకుండా చేయాలి, చంపేయాలి, శిలువదండను విధించాలి అనుకున్నారు కదా! యేసు ప్రభుల వారు చనిపోవటం, ఈ రీతిగా ప్రాణం పెట్టడం అనేది ఆయన దేవుడి సంకల్పమే కదండీ! దేవుడి సంకల్పం నెరవేర్పులో వీళ్ళందరూ పాలిభాగస్తులు అవుతున్నారు గదా! మరి అలా పాలిభాగస్తులైతే వీళ్ళు నేరం చేసినట్టు ఎందుకు చిత్రీకరిస్తున్నారు ఇక్కడ? మనం చదువుకున్నటువంటి ఈ అపోస్తల కార్యం 4వ అధ్యాయంలో వాళ్ళు తప్పు చేశారు, పాపం చేశారు అని చెప్తున్నాడా? లేకపోతే ఏమన్నా మంచి పని చేశారు అని చెప్తున్నట్టుందా? ఏం చేసినట్టు అనిపిస్తుంది చెప్పండి? మామూలుగా అది జరగాల అని ఉందినా కానీ వాళ్ళు దాంట్లో పాలివారుగా ఉండకూడదునా. కార్యము జరగాల కానీ దానికి వాళ్ళు ప్రోత్సాహకరంగా ఉండకూడదు. ఇది మనం ఇంకా ఎలా అర్థం చేసుకోవాలి చెప్పండి? ఇంకా వెరీ గుడ్ అక్క. ఇంకా చెప్పండి. ఇంకా మాట్లాడండి. అసలు ఎందుకు వాళ్ళు తప్పు ఇప్పుడు ఈ ఇస్కరియోతు యూదా అప్పగిస్తున్నప్పుడు గూడా అతను పుట్టి ఉండకపోతే అతనికి మేలు అనే మాట ప్రభువు చెప్పడం అనేది మనం ఇంతకుముందు చూసాం. మరి వీళ్ళు చేస్తున్నటువంటి ఈ పని గూడా మీరు జాగ్రత్తగా గమనించగలిగితే ఎందుకు తప్పయిపోతుంది? మనకక్కడ ఒక చాలా సూక్ష్మమైనటువంటి విషయం బయటపడాలి. అదే మనం ఆలోచన చేయాల్సింది. మాట్లాడండి ఎవరన్నా ఇంకా? దేవుడు భవిష్యత్తును తెలిసిన వాడై ఏం జరగబోతుందో చెప్పినాడన్నా. కాబట్టి అందులో తప్పు చేసిన వాళ్ళది తప్పే అవుతుంది. ముందు చెప్పిన ప్రకారం జరుగుతుంది కదా అని వాళ్ళు చేసిన తప్పు కరెక్ట్ అవ్వదన్నా. ఓకే. రైట్. గమనించండి. వెరీ గుడ్ తమ్ముడు. ఇప్పుడు వివాహం దేవుడు చేసిన చట్టమా కాదా చెప్పండి? దేవుడు చేసిన చట్టమే. దేవుడు చేసిన చట్టమే. వెరీ గుడ్. ఇప్పుడు దేవుడు చేసిన చట్టం కాబట్టి పెద్దలతోనూ, దైవ నియమాలతోనూ, దేవుని ప్రజలతోనూ, నిబంధనలతోనూ సంబంధం లేకుండా ఇద్దరు పిల్లలు వెళ్ళి వయసుకొచ్చి పెళ్లి కావాలంటే ఎవరున్నారనుకుంటారు చాలామంది? ఆడపిల్ల, మగపిల్ల ఉంటే చాలు అని అనుకోని లేచిపోయి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఇది ఆమోదయోగ్యమైందేనా? పెద్దల సమక్షం జరిగితే ఆమోదం. ఇది ఆమోదం కాదు. అంతే కదండి. ఇప్పుడు మన బిడ్డలకి ప్రారంభం నుండి ఏం గావాలో, ఏంటో అనేది వాళ్ళకంటే బాగా ఎవరికి తెలుసు? తల్లిదండ్రులకే అమ్మనాన్నలకు తెలుసు. వాళ్ళకి తెలిసింది చాలా తక్కువ. వాళ్ళ చాయిస్ కంటే అమ్మనాన్నలు ఎన్ని రకాలుగా వాళ్ళకున్న అనుభవాలు ఎంత గొప్పవి. వాళ్ళు తిన్న దెబ్బలు ఎంత గొప్పవి. ఇవన్నీ మనసులో పెట్టుకొని సంబంధాలు చూస్తారు. ఇప్పుడు విశ్వాసులకు తండ్రి ఊరికే కాలేదు అబ్రహాం గారు. కొడుకుకి సంబంధం చూడడానికి ఎంత జాగ్రత్త వహించాడో తెలుసండి మీకు? అది పిల్లలు ఈ కాలం పిల్లలు అర్థం చేసుకోవట్లే. ఎంత జాగ్రత్త వహించాడు. దానికి సంబంధించినటువంటి కన్సర్న్, నమ్మకమైనటువంటి, సమర్థత కలిగినటువంటి వ్యక్తికి ఈ విషయం అప్పగించటం జరిగింది. ఆ తర్వాత దేవుడు నడిపింపే విధంగా ఉండింది. ఇస్సాకు గారి జీవితంలోనికి రిబ్కమ్మ రావటం అనేది ఎంత అద్భుతమైనటువంటి రీతిలో జరిగిందండి. ఏ రోజైనా మీరు గమనించండి ఇస్సాకు గారికి, రిబ్కమ్మకు
గొడవలు జరిగిన సందర్భాలు మీరు ఎప్పుడైనా చూసారా బైబిల్‌లో? లేవు. పోనీ రె చదువుతున్నా. రెబెకమ్మ గారు వాళ్ళ అమ్మగారింటికి ఏమన్నా ఎప్పుడన్నా పోయింది చూసారా? అంటే అమ్మగారింటికి పోవటం తప్పని నేను అనట్లేదు సుమా. మళ్ళా మీరు అపార్థం చేసుకోకండి. రేపు నాకు ఇద్దరు కూతుర్లున్నారు. వాళ్ళు గూడా అమ్మగారింటికి వస్తారు. ఇబ్బందేం లేదు. అదికే తప్పు కాదు గానీ, నేను అనడం ఏంటంటే, చీటికి మాటికి చిన్న గొడవలకి, చిన్నదానికి, పెద్దానికి, అయిందానికి, కానిదానికి పుసుక్కున వెళ్ళిపోతారు చూసారా కొంతమంది. అట్లా జరిగినటువంటి సందర్భాలు మనం చూడం. ఏవండీ? వాళ్ళిద్దరి మధ్య ఎంత సఖ్యత సమాధానం ఉన్నదంటే, ఆదికాండం నేను వివరించేటప్పుడు 94 పార్ట్స్‌లో ఆదికాండం అంతా మాట్లాడటం జరిగిందండి. ఏమన్నా టైం ఉన్నప్పుడు వినండి. ప్రతి ఎపిసోడ్‌లో గూడా చాలా శ్రేష్టమైన సంగతి. కాబట్టి అది అలా ఆ విధంగా ఉండటానికి కారణం ఏందంటే, అది పెద్దల సమక్షంలో పెద్దలు సెలెక్ట్ చేసినటువంటి విషయం అది. పెద్దలు కుదిరించినవే సంబంధాలు అంతంత మాత్రం ఉంటాయి. కాబట్టి ఈ ఓన్ డెసిషన్‌లు తీసుకొని వాళ్ళకి వాళ్ళు ఆలోచన చేసుకోవటం వల్ల పిల్లలు మనం చూస్తున్నాం చాలా మంది పిల్లల జీవితాలు. ఇంత పొరపాటు చేశారు అని వాళ్ళకి కూడా రిపెండెన్స్ కలగటం. పెద్దలు కూడా బాధపడటం అని మనం చూస్తూ ఉంటాం. అంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, దేవుడి సంకల్పం వివాహం జరగటం అనేది ఉంది గదా అని, ఎవడు పడితే వాళ్ళు ఎటు పడితే అటు చేయకూడదు దాన్ని. దానికొక ప్రోటోకాల్, ఒక ప్రొసీజర్ అనేది ఉంది. ఇది మీకు అర్థమైతే, దేవుడు సంకల్పించాడు కరెక్టే. అందరి దోషాలను ఆయన భుజస్కంధాల మీద మాను మీద మోసుకెళ్ళాలి. మరి ఎలాగో మోసుకెళ్ళాలి గదా! ఆ మానేదో మనమే పెడతాం భుజం మీదంటే? ఎలాగో ప్రభు చనిపోవాలి గదా! ఆ చంపుడేదో మనమే చంపుదాం అంటే? బేసికల్లీ మనకేం కలగాలంటే, అయ్యయ్యో! ఈ విధంగా చంపబడబోతున్నాడా మా కోసం ప్రభువా! అని గుండెలు అవిసిపోయేలా గుండెలు బాదుకునేటువంటి వాళ్ళలో ఉండాల్సింది తప్ప, ఆ కార్యానికి మనం బాధ్యులయ్యే పరిస్థితులు మనకు సంబంధం లేదు. దేవుడు ఎలా జరిగిస్తాడని. అది దైవ కార్యం. దైవం నిర్ణయిస్తాడు, జరిగిస్తాడు. అయితే ఇందులో మనం రక్షణ కొరకు క్రీస్తుని చూడాల్సింది తప్ప, క్రీస్తుని చంపాలని చూస్తే అది తప్పు. వీళ్ళందరూ తప్పు చేశారని ఎందుకు ఇక్కడ చెప్పబడడం జరుగుతుందంటే కారణం అది. ఆయన చూసుకుంటాడు. ఆయన నెరవేర్చుకుంటాడు. మనకెందుకు ఇదంతా? కనుక యేసుప్రభుల వారు గూడానండి పొంతి పిలాతు దగ్గర ఏం చేశాడట తెలుసండి? ఎలా మాట్లాడాడు? వాస్తవంగా అతడు అంత భయంకరుడనమాట. అంత భయంకరుడైనా కూడా సత్యాన్ని స్థాపించే దగ్గర మాత్రం వెనకాడని మనస్తత్వం మన ప్రభువుది. అందుకే తిమోతికి రాసిన రెండో పత్రిక పౌలు గారు మొదటి పత్రిక చూడండి 6వ అధ్యాయము 13వ వచనం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతు పిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొనిన సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు ఎదుటను యేసు ప్రభుల వారు ఎలాంటి వారటండి? చాలమ్మా అక్క. పొంతి పిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చినోడు. ఎందుకు అంత చెప్పాల్సొచ్చింది? ధైర్యంగా పొంతి పిలాతు అంటే, పిలాతు దగ్గర ధైర్యంగా నిలబడాలంటేనే కష్టం. ఎందుకనంటే, అంతటి క్రూరుడు. అంతటి క్రూరుడి దగ్గర నిలబడాలంటేనే వణికిపోతాడు ఎవడైనా. అలాంటి పరిస్థితుల్లో పిలాతు గారికి, యేసుప్రభుల వారికి ఏం జరిగింది? డిస్కషన్ జరిగింది. సంభాషణ జరిగింది వాళ్ళ మధ్య. కాన్వర్జేషన్‌లో ధైర్యంగా ఆయన ఒప్పుకోవటం జరిగింది. తెలుసు. అంటే సత్యం కొరకు గళమెత్తాలనుకున్నప్పుడు ప్రాణాల మీదకొచ్చినా కూడా అక్కడ ప్రభువుల వారు వెనకాడట్లేదు. అది గమనించాడు. ఎప్పుడైతే అక్కడ మాట్లాడవలసిన అక్కరలేదనుకుంటాడో అప్పుడు సైలెంట్ అయిపోతున్నాడు. ఇవి మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యాలు ప్రియులారా. ఇంతకు వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి సంభాషణలు జరిగాయి, ఏంటి అనేటువంటి విషయాలు గూడా మనం తర్వాత నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యంగా ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి ప్రధానమైన విషయం ఏంటంటే, యూద నాయకులకు లేదా మత నాయకులకు మరణదండన విధించే అధికారం వాళ్ళు
వేరొక దేశపు రాజుల క్రిందికి వెళ్ళినప్పుడు, అన్య రాజుల దగ్గరికి వాళ్ళ అధికారంలోనికి వెళ్ళినప్పుడు, ఆ అధికారం కోల్పోవటం జరిగింది. గత కాలంలో ఈ అధికారాలు వాళ్లకు సార్వభౌమాధికారాలుగా మతాధికారులకే ఇవ్వబడ్డాయి. తదుపరి రోమా సామ్రాజ్యాన్ని 4 విభాగాలుగా విభజించుకోవటం జరిగింది. అందులో యూదయ అనేటటువంటి ఒక భాగానికి మనకు పొంతి పిలాతు అధికారిగా ఉన్నాడు అన్నటువంటి విషయం తెలుసుకోవటం జరిగింది. ఎస్పెషల్లీ యూదయను పరిపాలించటానికి ఎవరినైతే సెలెక్ట్ చేస్తారో వాళ్ళు మామూలోళ్ళై ఉండరటండి. ఎందుకనంటే ఈ యూదయలోనే ఏం జరుగుతుందంటే యూదులకు సంబంధించినటువంటి పండుగలు జరుగుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ పస్కా పండుగ వెరీ వెరీ డేంజరస్ అని. ఎవరికి డేంజరస్సు అంటే పరిపాలకులకు డేంజరస్. రోమా ప్రభుత్వ అధికారులకు డేంజరస్. ఎందుకనంటే పస్కా పండుగలోనే ఏం చేయటం జరిగింది దేవుడు? ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుంచి విమోచించటం జరిగింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి మొదటి శతాబ్ద కాలంలో ఉన్నటువంటి ఐగుప్తు బానిసత్వం లాంటిది ఏంటి అంటే రోమా బానిసత్వం. అట్టి బానిసత్వం నుంచి దేవుడు ఏదో ఒక రూపేణ విడిపిస్తాడేమో, ఎవరినో ఒకరిని పంపిస్తారేమోనని ఎదురు చూస్తూ పండగను ఆచరిస్తూ ఉండేవాళ్ళట యూదులు మొదటి శతాబ్ద కాలంలో. కాబట్టి అక్కడ ఎటువంటి హింస అయినా రేకెత్తబడ్డానికి, ఎందుకంటే ఆకాశము క్రింద ఉన్నటువంటి యూదులందరూ కూడా అక్కడ చేరుకునేటువంటి పరిస్థితి. పెద్ద క్రౌడ్ ఉండి వాళ్ళక్కడ ఏదైనా జరగనిచ్చడానికి అవకాశం ఉండేదట. మరి అటువంటిదంతా కంట్రోల్ చేయగలిగినటువంటి సమర్థుడు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అప్పగిస్తారటండి ఆ యూదయ ప్రాంతపు పరిపాలన. కాబట్టి ఎటువంటి హింసలు చెలరేగినా అనచగలిగినటువంటి సమర్థత కలిగిన వాడు అని పొంతి పిలాతుకు ఒక రికార్డు ఉందట. అందుకే ఖచ్చితంగా యేసు ప్రభువుకు మరణదండన విధించగలడు పొంతి పిలాతు అన్నటువంటి ధైర్యంతో, నమ్మకంతో మతాధికారులు ఆయన దగ్గరికి యేసు ప్రభుని తీసుకెళ్ళటం జరిగింది. ఇదండి మత్తయి సువార్త 27వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు. ఈ హింసా ప్రేరేపకుడు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు కావచ్చు, కానీ దేవుడు అనుకున్న సంకల్పములో ఆయన చిత్తానుసారంగా ఆయన కోరుకున్న రీతిగా మనం దాని నెరవేర్పులో భాగస్థులు అవ్వాలి. కానీ ఆయన విరోధుల పక్షాన భాగస్థులు అవ్వకూడదు. ఆయన పని జరిగించడానికి విరోధుని కూడా వాడుకుంటాడు. మోషే గారిని వాడుకున్నాడండి దేవుడు, ఫరోను వాడుకున్నాడు. కానీ ఫరోను వాడుకున్న విధానం వేరు, మోషే గారిని వాడుకున్న విధానం వేరు. మనం ఫరోలా వాడబడతామా దేవుడి చేతిలో, మోషే గారిలా వాడబడతాం అనేది మన చేతిలోను. అలాగే యూద అధికారుల్లాగా లేదంటే రోమా అధికారుల్లాగా వాడబడతావా లేదా ఆనాడు యేసు ప్రభు సంబంధికులుగా ఉన్న కొద్ది మంది ఉన్నారు చూసారా, ప్రభు కోసం ప్రాణాలైన అర్పించే అపోస్తలులు అంటారు, అలాగున్నాం. దేవుడికి ఎంత గొప్ప శక్తి ఉంది, సమర్థత ఉందంటే శత్రువును కూడా ఆయన మహిమ కోసం వాడుకోగలడు. మర్చిపోకండి. తన బిడ్డల్ని వాడుకుంటాడని మహిమ కొరకు, శత్రువును కూడా వాడుకుంటాడు. కానీ ఏ రీతిగా వాడబడుతున్నాం అనేది ముఖ్యం. శత్రువులుగా వాడబడుతున్నామా దేవుడి మహిమ కోసం, లేదా ఆయన బిడ్డలుగా ఆయన మహిమ కోసం వాడబడుతున్నాం? ఇది ప్రధానమైనటువంటి విషయం. కాబట్టి ఏ మనిషి అయినా దేవుడి మహిమ కోసం వాడబడతాడు. కానీ ఫరో శత్రువుగా, వ్యతిరేకిగా వాడబడ్డందుకు ఏం చెల్లించుకున్నాడు, ఏం సాధించుకున్నాడు? అదే దేవుడి చిత్తానుసారంగా, దేవుని ప్రజగా, దేవుని కలలు పండించేవాడిగా వాడబడినందుకు మోషే గారి చరిత్రలో ఎలా నిలిచిపోయాడు, అలా మనం నిలిచిపోవాలి. ఇది 2 వచనాలు. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి. లేని పక్షాన ఒక ప్రార్థన చేయండి. మనం ముగించుకుందాం.